మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని అందరినీ మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకొని మనందరికి కూడా ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యాన్నిచ్చి కాపాడాయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటలు చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఇలాప వాక్యములు 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలిగితే యెహోవా నువ్వు నిత్యము ఆసీనుడై ఉన్నావు అని రాయబడింది. దేవుని పిల్లరా, అంటే జీవగలిగిన దేవుడంట ఎప్పుడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడంటే కూర్చొని చక్కగా మనం చేసే పనులన్నీ చూస్తున్నాడు. దేవుని పిల్లరా, మనము కూడా చూడండి, మన కుటుంబంలో మన తండ్రి ఉంటాడండి. మరి ఒకప్పుడు అన్ని కష్టపడి కుటుంబానికి కావాల్సిన చదువుల విషయంలో, సంపద విషయంలో, కుటుంబానికి కావాల్సిన అన్నీ కూడా తయారు చేసి ఒక వయసు వచ్చే తల్లికి పిల్లలు దాన్ని చేస్తుంటే కూర్చొని దాన్ని చూస్తూ సంతోషపడుతూ ఆనందిస్తూ ఉంటాడు. దేవుని పిల్లరా, అలాగనే దేవుడు కూడా 7 దినాలు దేవుని పిల్లలారా 6 దినాలు సృష్టిని కలుగు చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. అంటే ఆసీనుడై ఉండి చక్కగా మనం చేసేయని చూస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, మన జీవితంలో కూడా దేవుని పిల్లరా, మన జీవిత కాలంలో మనం కూడా చక్కగా శ్రమపడి దేవుడు మనకిచ్చిన పనిని చక్కగా మనం ముగిస్తే ఒక కాలానికి వచ్చి తల్లికి విశ్రాంతి దినములు కూడా మనం కూడా ఆసీనులై దేవుని రాజ్యంలో కూర్చొని ఆసీనులయ్యే భాగ్యం మనకు కూడా లభించింది. కనుక భూమి మీద ఉన్న పిల్లలందరూ కూడా తనిచ్చిన పని చక్కగా చేసి పరలోకంలో దేవుడి సన్నిధానంలో చక్కగా ఆసీనులై ఉండే విధంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి. యెహోవాయైన నువ్వు నిత్యము ఆసీనుడవై ఉంటావు తండ్రి. మేము కూడా నా తండ్రి ఇచ్చిన పనిని బాధ్యతగా చేసి పరలోకమందు నీ సన్నిధానంలో కూర్చొని నీ ముఖమును చూసే మహాభాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డలకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.